దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన కనపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగులు తమ సొంత కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందన్నారు చైర్మన్. ఇక దివ్యాంగుల కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తుందన్నారు. 11,000 దివ్యాంగ పొదుపు సంఘాల్లో దాదాపుగా 80,000 మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారన్నారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలు సవరించామని, దీని ద్వారా ఎక్కువ మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 6 సంవత్సరాలలోపు దివ్యాంగుల ఆరోగ్యం మెరుగు కోసం బాల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగుల ఉన్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకుని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. దివ్యాంగుల కొరకు స్కూటీలు, అడ్వాన్స్డ్ చక్రాల కుర్చీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. వీటి ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు.